ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. నా ప్రియ స్నేహితులారా, గతంలో నేను ఆరాధన టీవీ ఛానల్ ద్వారా స్పెషల్ ఫోకస్ ఆన్ ఇజ్రాయెల్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన సమయాన్ని తీసుకొని ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు నిండిన ఆ కారణం చేత దాని గురించిన ప్రాముఖ్యత నేను తెలియచెప్పి ఉన్నాను. కోర్స్ ఆ దినాల్లో నేను 14, 15, 16 తేదీల్లో సామర్లకోటలో నేను మీటింగ్స్ పెట్టాలని తలంచి పెట్టాము. కానీ కొన్ని అనివార్య కారణాల వలన నేను ఉండలేకపోయాను. కానీ నాకంటే ఘనంగా ఎంతో చక్కనైనటువంటి ఒక వివరణ ఇస్తూ, అలాగనే ఏమంటారు దాన్ని పవర్ పాయింట్ ఏదంటారు కదా, అంతా చూపిస్తూ నా తమ్ముడు రెవరెండ్ రాయ్ థియోఫిలస్ వైజాగ్ నుంచి వచ్చి చాలా చక్కగా ఇజ్రాయెల్ దేశాన్ని గురించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయాలు, అద్భుతమైన సత్యాలు, ఎన్నెన్నో విషయాలు తెలియజేస్తున్నారు. సో ఈ సమయమందు మరి నా తమ్మునికి అనగా రెవరెండ్ రాయ్ థియోఫిలస్ గారికి నా ప్రత్యేకమైన దీవెనలు ప్రభునామంలో తెలియజేసుకుంటూ ఉన్నా. వచ్చినటువంటి ఒక బిడ్డలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నా. ఇజ్రాయెల్ ఇది చాలా ప్రాముఖ్యమండి. ఇది ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ కొరకు అది ఒక ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి ఒక ప్రవచనంగా అది నిలబడుతూ ఉంటుంది. సో అందుచేత ఇజ్రాయెల్ దేశం గురించి వాళ్ళ యొక్క ప్రాముఖ్యతల గురించి మనం తెలుసుకునడం మనకు మంచిది. సో గడిచిన దినాల్లో అనగా మే 14వ తారీఖు 2018వ సంవత్సరం నాడు ఇజ్రాయేలీలకి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు నిండినటువంటి ఒక కారణం వాళ్ళకి స్వాతంత్రం వచ్చి. సో 70 యొక్క ప్రాముఖ్యతను గురించి నేను అఫ్కోర్స్ నా వాట్సాప్లో, నా ఫేస్బుక్లో కూడా నేను దాని మెసేజ్ నేను పెట్టడం జరిగింది. అలాగనే ఆరాధన టీవీ ఛానల్ వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క యూసీవీ కార్యక్రమంలో స్పెషల్ ఫోకస్ ఆన్ ఇజ్రాయెల్ అనేటువంటి దానిలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఆ 70 సంవత్సరాల గురించి నేను చెప్పట్లేదు. తర్వాత ఒకవేళ ప్రభుత్వమే ప్రభు రాకడ ఆలస్యమైతే ఇజ్రాయెల్ గురించి చెప్పేటప్పుడు ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. కానీ ఇజ్రాయేలీలకి కొన్ని నెంబర్స్ చాలా ప్రాముఖ్యమైనటువంటి నెంబర్స్. నెంబర్ 1 ఒకటి ప్రాముఖ్యం, నెంబర్ 3 అది కూడా ప్రాముఖ్యం, నెంబర్ 7 అది కూడా ప్రాముఖ్యం, నెంబర్ 8 అది కూడా ప్రాముఖ్యం, 13వ సంఖ్య, అలాగనే 40వ సంఖ్య, ఆ తర్వాత 50వ సంఖ్య, ఆ తర్వాత 70వ సంఖ్య. సో ఇలాగున ఇశ్రాయేలీలైనటువంటి వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్యలు కొన్ని ఉంటూ ఉన్నాయి. 40 అనేటువంటిది వాళ్ళ యొక్క జీవితంలో మోషే గారు 40 దినాలు ఆయన కొండ మీదకి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి విషయాలు, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ఆయన ప్రార్థించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు వాళ్ళు అరణ్యంలో సంచరిస్తూ తిరిగి వచ్చినటువంటిది. సో ఇలాగున్న 40. కానీ సంఖ్యాకాండంలో దేవుడిని యెహోవా మాట్లాడుతున్నప్పుడు ఆయన సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమంటారంటే 7 ఏళ్ళు అనగా 7 సంవత్సరాలు ఒక షమిటా కాలం అంటారు ఇశ్రాయేలీలు అయినటువంటి వారు. అలాంటిది 7వ సంవత్సరం విశ్రమ సంవత్సరం అవుతుంది. 7 విశ్రమ కాలాలు అనగా 7 ఏళ్ళు 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరం అనేటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సునాద సంవత్సరం అంటారు, ఇయర్ ఆఫ్ జూబిలేషన్ అనేటువంటి రీతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇటు ఇయర్ ఆఫ్ జూబిలేషన్ రోజున జరగవలసిన విషయం ఏంటంటే ఒక బానిసగా అమ్మివేయబడిన వ్యక్తి లేక ఒక దాన్ని ఏదన్నా పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి తన యొక్క ఆస్తిని, తన యొక్క స్థలాన్ని, తన యొక్క ఇంటిని, తన యొక్క భార్య బిడ్డలైనటువంటి వారిని తాకట్టు పెట్టినట్లుగా ఇలా తాకట్టు పెట్టబడినటువంటి ఒక విషయాల్ని తిరిగి అతడు స్వాస్థ్యంగా పొందుకోవాలి, ఇచ్చేయాలంతే. ఒకవేళ అప్పటి వరకు మనం తాకట్టు పెట్టి మనం తీసుకొని మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా ఆ వస్తువు మన దగ్గర తాకట్టులో ఉండి 50 సంవత్సరాల వరకు వచ్చింది అంటే 50వ సంవత్సరాన్ని ఆ వస్తువు కలిగినటువంటి వానికి ఆ వస్తువు తిరిగి ఇచ్చేయాలి, ఆ యొక్క మనుషులను తిరిగి ఇచ్చేయాలి, ఆ బిడ్డల్ని ఇచ్చేయాలి, లేదా ఆస్తిని ఇచ్చేయాలి, ఆ పొలాలు ఇచ్చేయాలి, అవన్నీ కూడా ఇచ్చేయాలన్నమాట. ఇదిగానే దానిని ఏమన్నారంటే ఇట్స్ ఎన్ ఇయర్ ఆఫ్ జూబిలేషన్ అని చెప్పేసి అంటారు. అనగా సునాద సంవత్సరము, సంతోషించేటువంటి ఒక సంవత్సరము ఈ 50వ సంవత్సరం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క కాలం దగ్గరికి వద్దాం రండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినముల పాటు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదనే మనుషులకు అగపడుతూ దేవుని రాజ్య విషయములను గురించి వారికి తెలియచెప్పుతూ 40 దినాలు గడిపినారు.
బై ది బై స్నేహితులారా, నేను ఒక మాట చెప్తున్నాను, నా మాట మీరు చాలామంది పాటిస్తున్నారని. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మన యొక్క కాంతి టీవీ యాజమాన్యం వారు కూడా తెలియచెప్తున్నారు, అయ్యా మీరు పలానా అంశాల మీద మాట్లాడుతున్నటువంటి ఒక విషయాలు చాలా బాగా స్పందన వస్తుంది. ప్రజలు మరి ముఖ్యంగా వివాహాన్ని గురించి మీరు చెప్పినటువంటి ఒక విషయాలలో చాలా అద్భుతంగా చక్కగా జరుగుతూ వచ్చినాయి అండి, మేము కూడా చూస్తూ వచ్చాము కొన్ని పెళ్ళిళ్ళని అని చెప్పేసి అని చెప్తూ వచ్చారు. సో నా మాట ఆలకిస్తూ గౌరవిస్తున్నటువంటి నా ప్రియమైన స్నేహితులు, నా ప్రియ సహోదర సహోదరీలు, నా ప్రియమైనటువంటి మిత్రులుగా ఉండినటువంటి మీరు, అభిమానులుగా ఉన్నటువంటి మీకు ఈ మాట కూడా ఒక మాట నేను మీతో పంచుకోవాలి. అది ఏంటంటే, ఎక్కడో మన సాంప్రదాయకంగా మనకు వచ్చినటువంటి ఒక మాండలిక కాలము అని చెప్పేసి అని మనం అంటాం. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు శుక్రవారం నాడు, శుభ శుక్రవారం నాడు ఆయన శిలువ దగ్గరికి వెళ్ళేటువంటి దాన్ని పురస్కరించుకొని దానికి ముందు ఒక 40 రోజుల్ని మనం మాండలిక కాలం అంటారు. మాండీ థర్స్డే, మాండలిక గురువారం అనేటువంటి రీతిగా కూడా చెప్తూ ఉంటారు. సో భస్మ బుధవారం దగ్గర నుంచి మనం మొదలుపెట్టుకొని ఈ యొక్క 40 దినాలు అనేటువంటి రీతిగా ఉండేటువంటి ఒక 40 దినాలు యేసు ప్రభు యొక్క శ్రమలను మనం ధ్యానం చేసుకుంటూ, యేసు ప్రభు సిలువని ధ్యానం చేస్తూ మనం ప్రార్థనలలో గడుపుతూ ఉంటాం. మంచిది. యాజ్ లాంగ్ యాజ్ వీ కీప్ ప్రేయింగ్ టు గాడ్, దట్స్ ఏ గుడ్ హ్యాబిట్ ఓన్లీ. మన దేవునికి ప్రార్థించడానికి మనం 40 రోజులు పెట్టుకుండడం అది మంచిదే. నేను కూడా అభినందిస్తున్నా, దాన్ని కూడా నేను కూడా మెచ్చుకుంటూ ఉన్నా. బట్ లెట్ us నాట్ మేక్ ఇట్ ఈజ్ ఏ ట్రెడిషన్, ఏదో ఒక ఆచారయుక్తంగా దానిలో మీనింగ్ లేకుండా, దానిలో లైఫ్ లేకుండా, దానిలో ఒక పద్ధతి లేకుండా ఆచార ప్రకారంగా ఏదో చేద్దాము అనేటువంటి రీతిగా చేయటం అది నేను అంతగా అంగీకరించట్లేదు. బట్ ఓకే, చేశారు. నేను కూడా మాకు దేవుడు అనుగ్రహించినటువంటి చర్చిలో కూడా 40 దినాలు కార్యక్రమాలు చేసి ఉన్నాం. 40 దినాల తర్వాత గుడ్ ఫ్రైడే తర్వాత ఏదో ఒకరోజు రన్ ఫర్ జీసస్ చేసుకున్నాం శనివారం నాడు, మళ్ళీ ఆదివారం నాడు యేసుప్రభు తిరిగి లేచాడు జయహో అని చెప్పేసి చెప్పుకున్నాం, అయిపోయింది అక్కడితో. కానీ బైబిల్లో ఈ మాటలు నేను చదువుతూ ఉన్నప్పుడు, ఈ సత్యాన్ని నేను గ్రహించినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల పాటు వారికి అగపడుచు దేవుని రాజ్య సంగతులను గురించి వారికి తెలియచెప్పుచు, దేవుని రాజ్య విషయములను గురించి వారికి తెలియచెప్తూ 40 రోజులు అంటే నిజానికండి స్నేహితులనా, చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనగా పునరుత్థాన పండుగ అయిన తర్వాత 40 రోజుల పాటు మన బైబిల్ స్టడీ కనుక మనం చేయగలిగితే వావ్ సూపర్ అండి బాబాయ్ గారు. 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాస్ టీచింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్య విషయాల గురించి ఆయన బోధిస్తూ వచ్చినాడు. చివరికి అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఆయన వారికి తాను సజీవంగా కనబరుచుకుంటూ ఆయన వారికి అనేకమైనటువంటి సంగతులను బోధించి ఆయన వారిని బేతనీ అనేటువంటి ఒక ఒలీవల కొండ వరకు తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారి మధ్యలో నుంచి ఆరోహణమై అలా పైకి వెళ్ళిపోతూ వచ్చినాడు. ఒక మేఘం ఆయనను తీసుకుని వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళేదానికి ముందు ఆయన చెప్పినటువంటి ఒక మాటలు ఏమని తెలియచెప్తూ ఉన్నారంటే, నా ప్రియమైనటువంటి శిష్యులారా, మీరు యెరూషలేములో నుంచి వెళ్ళాక పైనుండి నా తండ్రి చేత నేను వాగ్దానము చేసినటువంటిది మీ మీదికి నేను పంపేటంత వరకు మీరు యెరూషలేములోనే కనిపెట్టండి అనేటువంటి రీతిగా ఇది ప్రభువారు చెప్పినటువంటి మాట. యెరూషలేములో కనిపెట్టండి అని ప్రభువారు చెప్పారు. వాళ్ళు అక్కడ కనిపెడుతూ వచ్చినారు. ఈలోగా అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర ఏమని వ్రాయబడిందనంటే, పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు, పెంత అనేటువంటి ఒక మాటలో అర్థం ఏంటంటే 50 అనేటువంటి అర్థం వస్తుంది. అంటే పస్కా పండుగ అప్పటి నుండి అనగా యేసు ప్రభు వారు సిలువ వేయబడిన దినం మొదలుకొని 40 దినాలు ఆయన కనబడుతూ వచ్చినారు. ఆ తర్వాత ఒక 10 రోజులకి వచ్చేటువంటి ఒక పండుగ ఏంటంటే పెంతెకోస్తు అనేటువంటి ఒక పండుగ. 50వ రోజు, 7 ఏళ్ళు 49 రోజులు అయిపోయి ఇప్పుడు 50వ రోజులోనికి వచ్చేటువంటి ఒక 50వ రోజుని అది పెంతెకోస్తు పండుగ. ఇలాంటి పెంతెకోస్తు అనేటువంటి ఒక పండుగ దినమున జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే, శిష్యులందరూ కూడి ఒక చోట ఏకముగా కూడుకొని వారు కనిపెడుతూ ఉన్నారు. యాక్చువల్లీ ఒక మేడగదిలోనికి వెళ్ళి ఉన్నారు. నేను కూడా ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు సియోనుపురం దగ్గర తీసుకుని వెళ్తా, ఆ సియోను కొండ దగ్గర తీసుకుని వెళ్తా, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మేడగదిలోని తీసుకుని వెళ్తా. మేము వెళ్ళిన ప్రతిసారి కూడానండి, ప్రతి పర్యాయం ఆ మేడగదిలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటే ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని మేము గగురుపాటు అవుతాం, రోమాలు నిక్కబడుస్తూ ఉంటాయి అనమాట. ఇంకా ఏదో సంథింగ్ స్పెషల్ ఏదో జరిగినటువంటి రీతిగా అవుతూ ఉంటుంది.
సో అలాంటి ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి ఒక స్థలం మేడగది అనేటువంటిది. ఆ మేడగదిలో ఈ శిష్యులు అనేటువంటి వారు తిరిగి వచ్చారు 10 రోజుల పాటు. ఏం చేస్తుంటారు అక్కడ? ఈనాడు మన క్రైస్తవులు చేసేటువంటి అడుక్కునే రకమైన ప్రార్థన చేస్తుంటారని నేను అనుకోను. ఎందుకనంటే రాను రాను ఎక్కడో తప్పటడుగు అయ్యింది. ఈనాడు క్రైస్తవ సమాజంలో ప్రార్థన అంటే అడుక్కోవటం ప్రార్థన అయిపోతుంది. నేను ఈ మధ్యలో కొంతమందితో చెప్తున్నంటే కొంతమంది చిన్న పిల్లలకలాగా దానిని అంగీకరించి చక్కగా నేర్చుకొని వాళ్ళ భాషా విధానాన్ని మార్చుకున్నారు. కొంతమంది వాళ్ళ మనసుల్లో నాటుకుపోయిన సాతానుగడి యొక్క అబద్ధంగా ఉండినటువంటి అడుక్కునే బ్రతుకు మార్చుకోలేక ఈనాడు కొంతమంది నేను చెప్తున్నా అర్థం చేసుకుంటలే, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మనం అడగాలి కదా, మనం అడుక్కోవాలి కదా, విజ్ఞాపన చేయాలి కదా, మనం బ్రతిమలాడుకోవాలి కదా, కన్నీటితో మనం బ్రతిమలాడుకోవాలి కదా. చేసుకోవట్రా బాబు, నాకేంటే కానీ నేను చెప్తే వినిపించుకోకపోతే నేను మాత్రం ఏం చేస్తాను అనుకొని వదిలేస్తున్నా. సో ఇశ్రాయేల్ ప్రజలు లేకపోతే ఈ యొక్క శిష్యులైనటువంటి వాళ్ళు అక్కడ మేడగదిలో కూర్చొని 10 రోజులు ఏడుస్తున్నారని నేను అనుకోను. ఈ రోజుల్లో కూడా మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేటప్పుడు ఏడవండి 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 అని వాళ్ళని ఏడిపిస్తూ కూర్చుంటారు. నా మటుకు నేను చెప్తే నేను అంటాను చెందిలారా, ఏడుపు అనేటువంటిది అది ఇశ్రాయేలీలకు చెందిందండి బాబు, మనది కాదు. ఏడవలసినటువంటి పని మనకు కాదు. ఇశ్రాయేలీల గురించి నేను ఆ దేశాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్తా, వాళ్ళు ఏడుపు మొహం అని చెప్పేసి అని. ఎందుకంటే ప్రతిదానికి ఏడుస్తూ ఉంటారు. అన్నం లేకపోతే ఏడుస్తారు, ఏదైనా నీళ్ళు లేకపోతే ఏడుస్తారు, ఏదైనా వస్తువు లేకపోతే ఏడుస్తారు, వాళ్ళకి ఇల్లు లేకపోతే ఏడుస్తారు. దేనికైనా వాళ్ళు ఏడుతూ కూర్చున్నటువంటి రకం వాళ్ళు. కానీ ఇదినాన్ని యేసు క్రీస్తు నందు జీవించేటువంటి మనం ఏడుస్తూ ఉండవలసిన అవసరం లేదు. శిష్యులు కూడా ఐ డోంట్ థింక్ దే వుడ్ హ్యావ్ బీన్ క్రయింగ్ ఓవర్ దేర్. దేవునికి మొరపెట్టుకుంటూ ఏడుస్తూ, తండ్రివైన దేవా, యేసు ప్రభు చెప్పారు, మా గురుగారు చెప్పారు, తండ్రి ఎప్పుడు పంపిస్తావు పరిశుద్ధాత్మని పంపవా, పరిశుద్ధాత్మని ఇవ్వా, పరిశుద్ధాత్మని అనుగ్రహించవా అని ఏడుస్తూ ఉంటుంటారని నేను అనుకోను. బట్ దే వర్ టారింగ్, వారు కనిపెడుతూ వచ్చినారు. బహుశా వాళ్ళు ఒక ఎదురు చూపు చూస్తూ వచ్చినారు. పరిశుద్ధాత్ముడు ఎలాగునో వస్తారో వారికి తెలియదు, పరిశుద్ధాత్ముడు ఎలాగునో వారిని నింపుతారో వారికి తెలియదు. ఇంతకు మునుపు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను గురించినటువంటి అనుభవం వారిలో ఎవరు కూడా పొందుకున్నటువంటి వారు కారు. బట్ దే వర్ వెయిటింగ్, బట్ దే వర్ టారీయింగ్ దేర్. ఆ మేడగదిలో ఉండి వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు. ఈలోగా ఆ 50వ దినమున, ఆ పెంతెకోస్తు అనేటువంటి ఒక పండుగ దినమున జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే బలమైన గాలి వంటి శబ్దం వచ్చిందంటండి. వచ్చి వారున్న ఇల్లంతా నిండిపోయిందంట. ఆ పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె విభాగించబడినట్లుగా కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలెను. పావురము వలె వారిలో ఒక్కొక్కని మీదకి, అందరూ మీదకేనండి. అక్కడ ఎవరిని విడిచిపెట్టలే. హే ఫ్రెండ్స్, ఎవరు ఎలా చెప్తే నాకేంట్లే కానండి, నేను చెప్పేది మీరు విని అర్థం చేసుకోగలిగితే నేను అంటాను, ప్రతి ఒక్కరం పరిశుద్ధాత్మ పొందుకొనడానికి అర్హులమే. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అనుభవమును మనం పొందగలిగినటువంటి వారమే. ఈరోజు నేను చెప్తున్నా వినండి స్నేహితులారా, ప్రతి ఒక్కరూ మీరు పరిశుద్ధాత్మని మీరు కేవలం మీ గురించి నేను మాట్లాడుతున్నా, మీరును పరిశుద్ధాత్మను పొందుకునడానికి, పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉండడానికి మీరు అర్హులే. నా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఈ అంత్య దినాలలో దేవుడు సర్వ శరీరుల మీద తన ఆత్మను కుమ్మరించడానికి ఆయన వాగ్దానం చేసినారు. మీరు శరీరంలో ఉన్నారు కదా, మీరు దేహంలో ఉండి ఉన్నారు కదా, మీరు సజీవులుగా ఉండి ఉన్నారు కదా, మీ మీద పరిశుద్ధాత్మ దిగి రావడానికి మీరు అర్హత కలిగినటువంటి వారే. దేవుడు ఆల్రెడీ ఇచ్చేశారండి. 2000 సంవత్సరాల క్రితమే ఆ మేడగదిలోనికి పావురం వల్లే దిగి వచ్చినటువంటి ఒక పరిశుద్ధాత్మ దేవుడిని తండ్రి అయిన దేవుడు ఇచ్చేశారు మనకి. ఆనాడు ఏలియా వెళుతున్నప్పుడు నా తండ్రి అని మొరపెడితే పైనుండి ఆ దుప్పటి ఎలీషా కొరకు కింద పడగా ఎలీషా వెళ్ళి ఆ దుప్పటి తీసుకుని తన భుజం మీద వేసుకొని ఏలియా దేవుడు ఎక్కడున్నాడని యోర్దాను నది దగ్గరికి వచ్చి నది నీళ్ళను కొడితే ఆ నది 2 పాయలు అయిపోయింది. సో ఈరోజు మనం చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే మన కొరకు దేవుడు తన పరిశుద్ధాత్మని ఇచ్చి ఉన్నారు, మన మీదకి ఆయన అనుగ్రహించినారు. నాడే 2000 సంవత్సరాల క్రితమే ఆ యొక్క మేడగదిలోనికి పరిశుద్ధాత్మని దేవుడు పంపి ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండి ఉన్నారు, ఇక్కడ ఉండి ఉన్నారు. రైట్ నౌ ఐ సీ దట్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హౌస్. మీ ఇంటిలో నేను చూస్తూ ఉన్నా, మీకు నాకు మధ్యలో పరిశుద్ధాత్మని నేను చూడగలుగుతున్నా. ఐ కెన్ ఫీల్ హిమ్.
నేను అనుభవిస్తూ ఉన్నా. మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ మృదువైన వ్యక్తి అండి బాబాయ్ గాను, ఆదరించేటువంటి వ్యక్తి అండి బాబాయ్ గాను, మన కన్నీరు తుడిచి మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యక్తి అండి. మనం ఏడుపోకోవడం కాదండి, మనం నవ్వుతూ ఉంటామండి. కష్టాలు లేవని కాదు, మనకి కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నిజాన్ని చెప్పాలంటే మొన్నటి వరకు కూడా నేను కూడా ఎన్నెన్ని సమస్యలతో అన్నట్టుగా నేనే ఎదుర్కొంటూ వచ్చినటువంటి ఒక పరిస్థితులు. దుఃఖం బయటికి కన్నీరు పెట్టకపోవడం ఒకటే తప్ప, ఎందుకంటే క్రైస్తవుడిని యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇలాంటి కన్నీరు మనది కాదు ఇది అని చెప్పేసి అని దిటవ చేసుకుంటూ ధైర్యంగా ఉన్నాను తప్ప, లేకపోతే బోళ్ళంత కన్నీరు కార్చవలసినటువంటి వాడిని, బోళ్ళంత సమస్యల్లో చిక్కుకున్నటువంటి వాడిని. చెప్తాను రాబోయే దినాల్లో వాటి గురించి తెలియజేస్తాను మీకు, డోంట్ వర్రీ. కానీ ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉండగలిగానంటే ఈరోజు మీకు అదే ఆనందాన్ని నేను ప్రకటిస్తున్నానండి. ఎందుకంటే మీకు నాకు మధ్యలో, మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నారండి. ఈరోజు ఈ పెంతెకోస్తు పండగ ఈరోజే, ఈ యొక్క 20వ తేదీ, మే నెల 20వ తేదీ 2018వ సంవత్సరంలో ఇది పెంతెకోస్తు అనేటువంటి ఒక పండుగ దినం. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళు వాళ్ళ పండగ పెంతెకోస్తు పండగ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇదే సందర్భంలో ఈనాడు మన క్రైస్తవ సమాజంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం నుండి జరుగుతున్న ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రాత్మకమైన విషయం ఏంటంటే, ఆనాడు పరిశుద్ధాత్ముడు దిగిరాగా పేతురు నిలబడి మాట్లాడుతూనంటే వారు మనసులలో నొచ్చుకొని, అయ్యలారా ఈ యేసుక్రీస్తు వారి విషయంలో మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలని చెప్పేసానంటే, మీరు పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకునండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము పొందుకుంటారు అని పేతురు భక్తుడు చెప్పినట్లుగా ఆ దినాన్ని 3,000 మంది రక్షింపబడి ఉన్నారని చరిత్ర బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా ఈరోజు నేను చెప్తా, పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనికి దిగివచ్చి మనల్ని ఒప్పింపజేసి, మన పాపాన్ని గురించి ఒప్పింపజేసి, మనకు దేవుడు తన నీతిని మనకి ఇచ్చినాడని మనం ఒప్పింపజేసి రక్షణ భాగ్యాన్ని మనకిస్తున్నాడు. హే బ్రదర్, మీతో నేను మాట్లాడుతూ ఒక మాట అడగనా? మీరు రక్షింపబడి ఉన్నారా? రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నారా? గడిచిన దినాల్లో నేను చెప్పానుగా 14, 15, 16 తేదీలోనంటే 16వ తేదీ ప్రభు నన్ను రక్షించినటువంటి ఒక రోజు. దాదాపు ఇప్పటికీ 42 సంవత్సరాల క్రితం ప్రభు తన మహాకృప చేత, తన ప్రణాళిక చేత, నా ప్రార్థన వల్ల కాదు, నా మంచితనం వల్ల కాదు, మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు చేసిన ప్రార్థన వల్ల కూడా కాదు, నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే దేవుని యొక్క సంకల్పం నా జీవితం మీద ఉండి ఉన్నది. సో ఆ దేవాతి దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆయన నన్ను రక్షించుకొని ఆయన తన యొక్క సేవా ప్రణాళికలో నన్ను వాడుకుంటున్నాడు. మరి మీరు రక్షింపబడి ఉన్నారా? బ్రదర్ అన్నారు కానీ నన్ను అనలేదులే అని చెప్పేసి ఒక సిస్టర్ గారు మీరు అనుకుంటున్నారే, ఒక కుమార్తె మీరు అనుకుంటున్నారు. మీకు కూడా నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. ఈ అంచు దినాల్లో నేను కోరుకునేటువంటిది ఏంటంటే, నేను ఆశించేటువంటిది ఏంటంటే, ఎవరూ నశించకూడదు, మన ఇంట్లో ఎవ్వరూ నరకానికి పోకూడదు. మనమందరం కూడా ఆ ప్రభు రాజ్యానికి వారసులంగా మనం ఉండాలి, రక్షింపబడిన వారముగా మనం ఉండాలి. ఇదనాన్ని పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి ఒక కార్యం ఏంటంటే, మనం రక్షింపబడినట్లుగా మన హృదయంలో ఒప్పింపజేస్తున్నాడు. మన మీద ఉన్నటువంటి ఒక నీతిమంతత్వాన్ని గురించి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక పరిశుద్ధతను గురించి మనకు తెలియజెప్పి మనం రక్షింపబడేటట్టుగా చేస్తున్నాడు. 42 సంవత్సరాలు ఆ ప్రభు నన్ను ఇలా కాపాడుతూ తన రక్షణలో నన్ను నడిపిస్తూ వచ్చినాడు. ఇంకా ఎంతకాలం ప్రభు రాకడ వచ్చేటంత వరకు, లేకపోతే నేను ఎంతకాలం బ్రతుకుంటాను అంతవరకు ఆ ప్రభుని గురించినటువంటి సాక్షిగా ఎక్కడైనా నేను ఉండినట్లుగా ఆ ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక భాగ్యం, అందును బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతి చెల్లించుకుంటున్నా. నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ మీరు ఇంకానూ రక్షింపబడి ఉండి ఉండకపోతే, ఒకవేళ ఇంకనూ మీ పాపంలో క్షమించబడి ఉండి ఉండకపోతే, ఒకవేళ ఇంకనూ మీరు దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే, క్రీస్తు ప్రేమతో చేతులు జోడించి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. మీరు ఎవరైనా సరే కానివ్వండి, ఎక్కడున్న వారైనా సరే కానివ్వండి, ఒకవేళ మీరు క్రైస్తవ బిడ్డలు అయి ఉండొచ్చు, క్రైస్తవేతరులు అయి ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ పాపములు క్షమించబడాలి, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. అప్పుడు యేసు ప్రభు రెండవ రాకడ ఈ భూమి మీదకి జరిగినప్పుడు ఎవరైతే పరిశుద్ధులై ఉంటారో, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటారో వారు ఆ పరలోక రాజ్యానికి వారు వెళ్ళగలుగుతారు. వారు ఆ దేవుని యొక్క రాజ్యంలో వారు జీవించగలుగుతారు. సో ఈరోజు నేను మీతోటి సూటిగా మాట్లాడుతున్న స్నేహితులారా, ఒకవేళ ఇంకనూ మీరు పరిశుద్ధాత్మ అనుభవంతో పరిశుద్ధపరచబడి ఉండి ఉండకపోతే ఇప్పుడైనా మించిపోలేదు. ఈ పెంతెకోస్తు అనేటువంటి ఒక పండుగ దినమున 50వ రోజున, పస్కా అనేటువంటి యేసు ప్రభు చనిపోయిన రోజు మొదలుకొని 50 రోజులు లెక్క పెడితే ఈ యొక్క మే నెల 20వ తారీఖు 2018వ సంవత్సరం పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు వచ్చినారు.
పరిశుద్ధాత్ముడు మీ ఇంటిలో ఉండి ఉన్నారు మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి. ఇదే విషయం కొన్ని సంవత్సరాల క్రితం కొంతమందికి వచ్చినటువంటి ఆలోచన. ఈరోజు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి రోజు కదా, ఈ రోజున మనం మన యొక్క ఊరు కొరకు మనం ప్రార్థన చేద్దాం, మన ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం, పరిశుద్ధాత్ముడు కార్యం చేసుకుంటాడు అని చెప్పేసి అనుకొని కొంతమంది బిడ్డలైనటువంటి వాళ్ళు ఆ ఊరి కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ ఊరిలో భయంకరమైన పాపము జరుగుతూ ఉండేది, వ్యభిచారం జరుగుతూ ఉండేది, త్రాగుడు జరుగుతూ ఉండేది, భయంకరమైనటువంటి చెడ్డ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉండేవి. కానీ ఈ కొద్ది మంది బిడ్డలు చేసిన ఈ జవాబు ఆ రోజు నుంచి ఇలాంటి రేషియో అంతా పడిపోయింది అంటండి. త్రాగుడు తగ్గిపోయింది, వ్యభిచారం రేట్లు తగ్గిపోయినాయి, పోలీస్ స్టేషన్లో కేసులు తగ్గిపోయినాయి, ఉన్నటువంటి ప్రజలందరూ సమాజం అందరూ కూడా మంచిగా జీవించడం మొదలు పెడుతూ వచ్చినారు. చాలా గొప్ప మార్పు కలిగింది. ఆ విషయాన్ని చూసినటువంటి కొద్దిమంది యవన బిడ్డలు లేక కొద్దిమంది ప్రజలు మంచి విద్యావంతులైనటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళు ఏం చేశారు, అరే మనం మన ఊరు కొరకు మాత్రమే కాదు ప్రార్థన చేసేది, మన దేశము కొరకు, మన ప్రపంచము కొరకు మనం అందరం ఏకీభవించి మనం ప్రార్థన చేద్దాం అనుకొని ప్రపంచము కొరకు ప్రార్థన చేసేటువంటి ప్రార్థన దినముగా వారు దాన్ని డిక్లేర్ చేసినారు. సో ఈరోజు ఒకవైపున యూదుల యొక్క ఆచార ప్రకారంగా పరిశుద్ధాత్ముడు దిగువచ్చినటువంటి దినమని క్రైస్తవులు చెప్పుకున్న ప్రకారంగా పెంతెకోస్తు పండుగ దినము. ఈరోజు మొదటిగా పెంతెకోస్తు పండుగ దినం యూదులు చేస్తారు, క్రైస్తవ బిడ్డలైనటువంటి మనం పరిశుద్ధాత్ముడు దిగువచ్చాడని మనము చేస్తున్నాం. అయితే ఇదే పెంతెకోస్తున్నటువంటి పండుగ దినాన్ని పురస్కరించుకుంటూ ఇప్పుడు కొందరు ప్రార్థనా పరులైనటువంటి వారు చేస్తున్న వారి విజ్ఞాపన ప్రార్థనలను బట్టి ఈ రోజుకు వారు పెట్టినటువంటి పేరు ఏంటంటే ఇట్స్ ఎ గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ అని చెప్పేసి అని పెట్టుకున్నారు వాళ్ళు. ఇట్స్ ఎ గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్, ప్రపంచ ప్రార్థన దినోత్సవము, ప్రపంచ ప్రార్థన దినము. గడిచిన దినాల్లో మదర్స్ డే అని, ఒకవేళ నెక్స్ట్ మంత్ వస్తే కనుక ఫాదర్స్ డే అని, ఆ తర్వాత గ్రాండ్ పేరెంట్స్ డే అని, అంతకంటే ముందు ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డేగా ప్రేమికుల రోజు అని, ఇలాగున ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినం అనేటువంటిది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రకారంగానే ఆనాటి పెద్దలైనటువంటి వారు ఏం చేశారంటే ఈ పెంతెకోస్తున్నటువంటి పండగ దినాన్ని మనం ప్రార్థన, ప్రపంచ ప్రార్థనా దినంగా చేద్దాము అని వాళ్ళు భావించున్నారు. సో అందుచేత ఈరోజు ప్రపంచ ప్రార్థన దినం కనుక దాని యొక్క ప్రాముఖ్యతలు కూడా రెండు విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఎక్కడ చూసినా చాలా ఊర్లలో, చాలా ప్రాంతాలలో, ప్రతి చోట కూడా ఇలాగున ఈ యొక్క గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్గా, ప్రపంచ ప్రార్థన దినోత్సవముగా ప్రార్థన చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బట్ బీ వెరీ కేర్ఫుల్ అండి. నేను చాలా ప్రార్థన స్థలాల్లో నేను చూశాను, చాలా ఇలాంటి ప్రార్థన జరిగించేటువంటి విషయాల్లో నేను చూశాను. ఏం జరుగుతుందంటే ప్రసంగాలు చేసేవాళ్ళ ప్రసంగాలు, గ్రీటింగ్స్ చెప్పేటువంటి వాళ్ళ గ్రీటింగ్స్, స్పెషల్ సాంగ్స్ ఇచ్చేటువంటి వాళ్ళ స్పెషల్ సాంగ్స్, కొరియోగ్రఫీ చేసి డ్యాన్సులు కట్టేటువంటి వాళ్ళు వాళ్ళ డ్యాన్సులు, ఇలాగున్న కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ప్రార్థన చూస్తే అందులో ఒక్క వంతు కూడా కనబట్లే. ప్రార్థన మనం గడిపినటువంటి సమయంలో పెట్టుకున్నటువంటి ప్రోగ్రాంలో ఒక వంతు కూడా కనీసం మనం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేద్దాం, మన దేశ రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం, పాపులు రక్షింపబడటం కొరకు ప్రార్థన చేద్దాం, చెడిపోయినటువంటి వారి యొక్క జీవితాలు బాగుపడాలని ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క రక్షణ భాగ్యం కలుగునట్లుగా ప్రార్థన చేద్దాం. ఇది లేకపోయిందండి బాబాయ్ గాను, ఇది కనబడడం లేదండి. ఈరోజు నీ బిజీ స్కెడ్యూల్స్ అయిపోయినాయి, ఈరోజున ప్రార్థన ప్రోగ్రాంలు అయిపోయినాయి, ఈరోజున ప్రపంచ ప్రార్థన దినోత్సవాలు చేయడానికి చాలామంది ప్రజలు డబ్బులు దండుకోవడం అయిపోయింది. ఈ డబ్బులు దండుకోవడంతో పాటుగా ఏదో కార్యక్రమం చేస్తామని చెప్పుకొని ఆ తర్వాత బిర్యానీలు తెచ్చుకొని తినడం అయిపోయింది. ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి విషయాలు ఏంటో నామక ప్రపంచ ప్రార్థన దినం అని కూడా ఒక నామక తయారైపోయినటువంటిదిగా. బట్ నో, ఈరోజున నా మాటలు పెట్టినటువంటి మీరు, నేను, మనం అలా చేయం. ఈరోజున మనం మధ్యాహ్నం ఈ యొక్క 20వ తేదీన మధ్యాహ్నం నుంచి 1 గంట సేపు కనీసం మన ప్రార్థనలు పెట్టుకుందాం. మీ ఇంట్లోనే పెట్టుకోండి ప్రార్థన, మీ దగ్గరే పెట్టుకోండి ప్రార్థన, మీ కుటుంబం కలిసి ప్రార్థన చేయండి. బిఫోర్ మీల్స్ మేబీ 12 గంటల నుంచి 1 గంట వరకు, 1 గంటకు మనం భోంచేసేద్దాం. ఎందుకంటే ఆకలి కూడా మనం తట్టుకోలేం, 1 గంట భోంచేద్దాం. బట్ ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రతి ఒక్కరు, నా మాట వింటున్న ప్రతి ఒక్కరు, మీరు ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఎక్కడికో చర్చికి వెళ్ళేది వెళ్దాం రండి. ఒకవేళ ఈరోజు కూడా మనకి ప్రపంచ ప్రార్థన దినోత్సవం అని చెప్పేసి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టారు, వెల్ అండ్ గుడ్, చేద్దాం రండి. మనం కూడా వెళ్ళి అక్కడ కూడా ఏకమించి ప్రార్థన చేద్దాం రండి. కానీ ఈరోజు నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే మనం ఉన్న ఇంట్లోనే, మన ఇంట్లోనే మనున్న కుటుంబీకులైనటువంటి వారు ఇద్దరు ఉంటే మీరు ఇద్దరే. ఒకవేళ మీరు ఎవరు లేకపోతే నేను మీతో ఉన్నానని అనుకోండి, నేను మీ ఇంటి దగ్గర ఉన్నానని అనుకోండి, మీతో పాటు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను అనుకోండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు నేను చెప్తున్నాను.
2018 సంవత్సరం మే నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు, బహుశా ఆరాధనలు అయిపోయి మన ఇంటికి వచ్చేస్తాం కనుక 12 గంటల నుంచి 1 గంట వరకు మన దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రపంచ రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అట్టుడుగుపోతున్నట్టుగా ఉన్న ఈ రాజకీయాలు, అట్టుడుగుపోతున్నట్టుగా ఉన్నటువంటి అరాచకాలు, ఎక్కడ చూసిన బలాత్కారాలు, చంపుకొండాలు, మరణ హోమాలు, మరణ ప్రమాదాలు, భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మన దేశాన్ని రక్షించినట్లు, ఆ ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూచినట్లు, మన భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 120 కోట్ల మంది ప్రజలుగా ఉండినటువంటి వీరు ఆ యొక్క పరలోక భాగ్యాన్ని పోగొట్టుకోకుండా, నరకానికి వెళ్ళకుండా మనం దేవుడు అనుగ్రహించే ఆ మోక్ష రాజ్యానికి వెళ్ళినట్లుగా మన ప్రార్థన కనిపెడదామా? మరొకటి స్నేహితులారా, ఈరోజు అనగా ఈ యొక్క 2018 సంవత్సరం మే నెల 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు 1 అవర్ చాలు నాకు. ప్రసంగాలు ఏమి అక్కర్లే, ఎందుకంటే మీరే ఇంటికాడ ఉంటే మీకు ప్రసంగం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? మళ్ళీ ఏదో తీసుకొని ఏవేవో పాటలు కూడా పెట్టుకోవద్దు. జస్ట్ కీప్ ప్రేయింగ్ అంతే. 12 గంటల నుంచి 1 గంట వరకు లెట్ us ఆల్ ప్రే టుగెదర్. నేనున్న ప్రదేశంలో మీతో ఏకీభవిస్తూ ఉంటాను, మీరున్న చోట్ల మీరు ఏకీభవిస్తూ ఉండండి. మన ఎదురుగుండగా మనకి ఏం కనబడనక్కర్లే, ఏ ప్రేయర్ పాయింట్స్ కూడా అక్కర్లే మనకి. మన ఎదురుగుండగా మన ప్రభు అయిన యేసయ్య కనబడుతూ ఉంటారు. ఆయన వైపు చూస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములన్నీ కూడా దేవునికి మనం తెలియజేద్దాం. ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని తెలుసుకునేటట్టుగా 1 గంట మనం ప్రార్థనలో గడుపుకుందాం. అట్టి అభిషేకం మీ మీదకి రావాలని ఈరోజు 12 గంటల నుంచి 1 గంట వరకు మీరు మీ కుటుంబం అంతయు, నేను నా కుటుంబం అంతయు, మనం అందరం కలిసి ఎక్కడెక్కడ మనం ఉన్నప్పటికీ, ఏ డిస్ట్రిక్ట్లో మనం ఉన్నప్పటికీ, ఏ ప్రాంతాల్లో మనం ఉన్నప్పటికీ 1 గంట మన ప్రభు దగ్గర కనిపెడుతూ మన దేశం కొరకు, రక్షణ కొరకు, మన యొక్క ప్రపంచం అంతటి యొక్క రక్షణ కొరకు మనం కనిపెట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడే నేను మిమ్మల్ని ప్రతిష్ఠ చేస్తూ మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తున్నా. తండ్రి, ఈ బిడ్డలన్నీ చేతులు పెడుతున్నాం నాయన. ఇదిగో మా ప్రభువా, ఈరోజు పెంతెకోస్తు పండుగ రోజు, పరిశుద్ధాత్ముడు దిగువచ్చిన రోజు, అదే ఈరోజు ప్రపంచ ప్రార్థనా దినం నాయన. ఇటు ప్రపంచ ప్రార్థనా దినంలో మా ప్రభువా, నీ బిడ్డలమైన మేమందరం ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు నీకు వందనాలు. వెల్ ఆఫ్ కోర్స్ సాయంకాలం వేరే ప్రోగ్రాం ఉండొచ్చు, సాయంకాలం ఆ ప్రోగ్రాంకి మేము వెళ్ళి ఉండొచ్చు. కానీ మా ప్రభా, ఇప్పుడు ఈ సమయంలో నాయన నాతో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలు ఈ దిన మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు నీ సన్నిధిలో మేము కనిపెట్టుకొని ప్రార్థించడానికి, దేశ రక్షణ కొరకు మేము మొర్రపెట్టడానికి, ప్రపంచ రక్షణ కొరకు మేము మొర్రపెట్టడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యం కొరకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసు నామములో ఈ బిడ్డలని దీవిస్తున్నా. ఈరోజు ఈ ప్రపంచ ప్రార్థన దినంగా, పెంతెకోస్తు పండుగ దినంగా పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారమై నీ కొరకు మేము జీవించడానికి కృప చూపించువని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన బిడ్డలముగా మనకు, మన కుటుంబములకు, మనం ప్రార్థించే ప్రతి దేశానికి, మరి ముఖ్యంగా మనము ఏ దేశ పౌరులమై ఉన్నామా ఈ భారతదేశానికి, ఇందు నివసించే బిడ్డలందరికీ అద్భుతమైన రక్షణ కలిగించినట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. వెల్ స్నేహితులారా, హ్యాపీ పెంటెకోస్టల్ డే అండ్ అట్ ద సేమ్ టైం హ్యాపీ గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ పెంతెకోస్తు పండగ శుభాలు. అలాగనే ఈరోజు ప్రపంచ ప్రార్థన దినం గనక మనం 1 గంట ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు మనం కుటుంబముగా కలిసి మనం ప్రార్థన చేద్దాం. మీ మధ్యలో ఉన్న పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని నడిపిస్తాడు. ఏ అంశమైతే ఆ అంశం చేసుకోండి. ప్రపంచ రక్షణ మనకు కావాల్సింది అది, మన భారతదేశ రక్షణ ఇది మనకు కావాలి కనుక ఆ ప్రకారంగా మీరు ప్రార్థన చేదురు. కానీ ప్రార్థించిన తర్వాత మీరు పొందుకున్న మేలులు కానీ, మీరు పొందుకున్న అనుభవాలు కానీ ఒకవేళ నాతో పంచుకోవాలని కనుక మీరు ఆశపడినట్లయితే తప్పకుండా ఒక ఫోన్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాతో పంచుకోవచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 888855276662.
ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకు ఈ లోకంలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని చేతులకు అప్పగిస్తూ ఈ పెంతుకోస్తూ అనుభవాన్ని మీ మీద డిక్లేర్ చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.